ఫ్రెండ్స్, మనం ఇప్పుడు NATS నేషనల్ ఇంటర్న్షిప్ పోర్టల్ యొక్క స్టూడెంట్ లాగిన్ ఏ విధంగా క్రియేట్ చేసేలా మనం చూద్దాం. ఫస్ట్ మనం కనబడుతుంది కదా మనకి నేషనల్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ స్కీమ్ NATS instituted by Board of Apprenticeship Training Practice Training Ministry of Education Government of India. మనం స్టూడెంట్ క్లిక్ చేయగానే ఇట్లా రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి స్టూడెంట్ రిజిస్ట్రేషన్, ఒకటి స్టూడెంట్ లాగిన్. మనం న్యూ స్టూడెంట్ అయితే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఆధార్ కార్డ్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ సీడింగ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అన్నీ ఉన్నాయి అనుకుంటారు. బాగా ఉంటే కనుక అందరికి ఉంటాయి కాబట్టి SN పెట్టేసరికి SN పెడుతుంది. డీటెయిల్స్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హ్యావ్ యూ అండర్టేకెన్ ఎనీ ప్రీవియస్ ట్రైనింగ్ యాజ్ పర్ పార్ట్ ఆఫ్, అంటే గతంలో మీరు అప్రెంటిస్ ఏదైనా చేసి ఉంటే కనుక SN పెట్టండి. SN పెడితే మీకు ఇక్కడ ఆప్షన్ SN పెడితే మీకు ఇక్కడ స్టూడెంట్ లాగిన్ చేయడానికి అవ్వదు. అందుకని నో పెట్టండి. మీకోసం నేను బ్యాక్ చూపిస్తున్నాను. బ్యాక్ వచ్చేస్తుంది. అట్లా పెడితే నోన్ పెట్టండి. యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఆర్ మోర్, అంటే మీరు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని పెట్టండి. SN పెట్టండి, నోన్ పెట్టండి. ఎందుకంటే మళ్ళీ అనుకోవచ్చు సైట్ అవ్వదు. అవి పాస్డ్ అవుట్ విత్ రెగ్యులర్ పార్ట్ టైమ్ డిస్టెన్స్, అంటే మీరు రెగ్యులర్గా పాసారా ఓపెన్ అని అడుగుతున్నారు. రెగ్యులర్ పార్ట్ టైం డిస్టెన్స్ రెగ్యులర్ వరకు మనం హస్బెండ్ నేమ్, ఆధార్ కార్డ్ అని మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసండి. డేట్ ఆఫ్ బర్త్, మీ ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసండి. కేటగిరీ మీకు SC ST లేదా OBC లేదా అదర్ ఏదైనా అదర్స్ పెడుతున్నారు. OBC పెడుతున్నాను. ఆధార్ నెంబర్ ఇచ్చేసాను. మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఏమిటంటే అప్లోడ్ ఆధార్ కార్డ్ ఓన్లీ PDF సైజ్ 1 MB, మినిమం 1 MB ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. తక్కువ ఉన్నా పర్లేదు. ఫైల్ చూస్ చేసుకొని మేము ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగా ఆధార్ నెంబర్ ఇచ్చేసండి. అట్లాగే స్టేట్ విచ్ టు బిలాంగ్, ఇక్కడ ఏ స్టేట్లో చదివారని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఏ స్టేట్ అదే స్టేట్ పెట్టుకొని బిలాంగ్స్ టు డిస్ట్రిక్ట్ అని అడుగుతున్నారు. ఇది కాకినాడ పెట్టండి. కాకినాడ పడుతుంది. ఏదైతే చేసుకోండి. ఇన్స్టిట్యూట్ నేమ్ పెట్టండి. అక్కడ ఇందులో సర్టన్ కొన్ని మాత్రం ఇచ్చాడు నేమ్స్, కాలేజ్ నేమ్స్. ఇది లేకపోతే ఇందులో అదర్స్ పెట్టేయండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అడిగారు. ఇన్స్టిట్యూట్ నేమ్ ఏ కాలేజ్ అయితే కాలేజ్ నేమ్ ఇచ్చేసండి. అదేవిధంగా మీరు గ్రాడ్యుయేట్ స్ట్రీమ్లో చేసిన అడుగుతుంది, డిప్లొమా చేశారు, లేదా ఇంజనీరింగ్ బీటెక్ చేశారా, జనరల్ డిగ్రీ చేశారని అడుగుతున్నారు. నేనైతే జనరల్ డిగ్రీ చేసిన జనరల్ డిగ్రీ పెడుతున్నాను. హ్యావ్ యూ పాస్డ్ అవుట్ జనరల్ బ్యాచులర్ డిగ్రీ, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ BCA, బ్యాచులర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్, బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచులర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్, బ్యాచులర్ ఆఫ్ డ్యాన్స్, బ్యాచులర్ ఆఫ్ Performing Art, Bachelor of Social Work, Bachelor of Arts, Bachelor of Commerce, Bachelor of Science, Bachelor of Science in Agriculture, Dairy, Biotech, Food. అంటే ఇందులో ఏ డిగ్రీ మీరు చేస్తుంటే కనుక SN పెట్టండి. కోర్స్ నేను పెట్టండి. నాది బ్యాచులర్ ఆఫ్ కామర్స్ కాబట్టి నేను బ్యాచులర్ ఆఫ్ కామర్స్ పెడతాను. మీదైతే పెట్టిన స్పెషలైజేషన్, మీద ఏ స్పెషలైజేషన్ చేశారో బ్యాచులర్ ఆఫ్ కామర్స్లో కంప్యూటర్ అప్లికేషన్ చేస్తారా, ట్యాక్సేషన్ చేస్తారా, ఏది చేస్తుంది. నాది కంప్యూటర్ అప్లికేషన్ కాబట్టి కంప్యూటర్ అప్లికేషన్ స్టడీస్ పెడుతున్నాను. మంత్ ఆఫ్ పాస్ అయినా, ఇయర్ ఆఫ్ పాస్ అయినా, 2023 పాస్ అయినా నేను, మీరు ఏదైతే అది పెట్టేసండి. మంత్ ఆఫ్ పాస్ అయినా జూలై. మీ పర్సంటేజ్, డిగ్రీలో ఎంత పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ చేయండి. CGPA పర్సంటేజ్ ఎక్కువ 2020 క్వాలిఫై పర్సంటేజ్ మీరు 7 పాయింట్స్ కింద వస్తుంది. దాన్ని కన్వర్ట్ చేసుకుని మీరు పర్సంటేజ్ని 75%, 10% అని
మాదైతే 75% వచ్చింది రఫ్గా. మీ ఈమెయిల్ ఐడి చేసండి, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసేది మినిమం స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అండ్ న్యూమరిక్ నెంబర్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉండాలి. సెర్చ్ చేసుకుని పాస్వర్డ్ సబ్మిట్ కొడితే అయిపోతుంది. నేను క్రియేట్ చేసినప్పుడు చూపిస్తాను. అయిపోయి నా ప్రొఫైల్ పడుతుంది కదా, ఎన్రోల్మెంట్ ఐడి, నా ఈమెయిల్ ఐడి డీటెయిల్స్. ఎంటర్ చేసినప్పుడు అక్కడ టీఎస్ఆర్టీసీ రీసెంట్గా టీఎస్ఆర్టీసీ కూడా తెలంగాణ ఇంటర్న్షిప్ వల్ల కూడా 159 ఇంటర్న్షిప్ లాంచ్ చేయడం జరిగింది. నేను అలా మీరు ఎలా చెక్ చేసుకుని అప్లై చేసుకోవాలంటే ఇక్కడ స్టేట్ వైజ్ ఉంటుంది. మనం తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ సెర్చ్ చేసుకుంటే మనకి డీటెయిల్స్ వస్తాయి. తెలంగాణ ఎటువంటి ఇంటర్న్షిప్స్ ఉన్నాయో ప్రజెంట్ అని చూపిస్తుంది. లోడింగ్ కింద స్టోర్ చేస్తే మనకు కనపడతాయి. ఇక్కడ పూర్తిగా లోడ్ అనేది చూద్దాం సార్. ఇంకా 100 పెట్టుకుంటే ఎక్కువ ఉంటే అని చూపిస్తుంది. ఇంటర్న్షిప్స్ ఇవన్నీ తెలంగాణ స్టేట్లో ఉన్న ఇంటర్న్షిప్స్ ప్రజెంట్. ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్, స్టైఫండ్, రిక్వైర్మెంట్, ఇది ఎంతమంది అవసరం రిక్వైర్మెంట్ ఉందనేది ఇక్కడ క్లిక్ చేసి మనకి చూపిస్తుంది. ఇట్లాగా మనం అప్లై చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే అప్లై అవుతుంది. ఇది నేను అప్లై చేసిన ఆల్రెడీ. ఒకటి ఏటీపీ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైదరాబాద్ అనేది అప్లై చేశాను. సపోర్ట్ చేస్తే ఇందులో టీఎస్ఆర్టీసీ అయితే లేదు. ఐటీసీ, కాకతీయ, ఐటీసీ వచ్చినవి ఉన్నాయి. సెకండ్ పేజ్లో ఒకసారి చూద్దాం. సెకండ్ పేజ్ ఉంది, ఇందులో ఉంటుంది ఖచ్చితంగా ఆర్టీసీ. చూడండి అక్కడ కనబడుతుంది టీఎస్ఆర్టీసీ తెలంగాణ హైదరాబాద్ పట్టుకుని 12,500 రూపీస్ స్టైఫండ్ ఇస్తున్నాడు. ఎన్ని ఉన్నాయి చూద్దాం. 290 అన్నాడు, మరి ఇందులో 290 అని చూపిస్తుంది. రిక్వైర్మెంట్ అనేది మరి ఇక్కడ అఫీషియల్గా రిలీజ్ చేసింది అయితే మొత్తం పేజెస్ అంతా రిలీజ్ చేశారు. క్వశ్చన్ చూసిందో అప్లై చేయాలనుకుంటే ఇక్కడ టీఎస్ఆర్టీసీ ఆల్రెడీ అప్లై చేసిన అప్లై క్లిక్ చేయకుండా అప్లై అయిపోయింది. అది ఆల్రెడీ అప్లై అయిపోయింది కాబట్టి నేను అవ్వట్లేదు, మొత్తం క్లిక్ చేస్తాను.